ఏకంగా కన్న తల్లినే రోడ్డున పడేసిన దుర్ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కొడుకులు తనకు తిండి కూడా పెట్టడం లేదని పట్టణంలోని శ్రీరాంనగర్కు చెందిన ముల్లె రాజవ్వ వాపోయారు. తనను ఇంటి నుండి గెంటివేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ఆ వృద్ధురాలు. ప్రస్తుతం ముల్లె రాజవ్వ పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు కొడుకులున్నా తిండి పెట్టడం లేదని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరింది. తనకు న్యాయం చేయాలని రాజవ్వ విజ్ఞప్తి చేసింది. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, నాకు పట్టించుకొని ఎన్నో సార్లు అన్నారు. పోనీ కన్న కొడుకులు కదా అని ఇప్పుడు 2 సార్లు కొట్టినా. ఇప్పుడు తాళం వేసింది. నేను ఇంట్లో పోకుండా తాళం వేసింది. వరదలో స్నానం చేసుకున్నా నువ్వు దీంట్లో నాకు ₹1,00,000 ఏంటంటే ఇలా ఒకటి చచ్చిపోతే లక్షలు 50,000 వచ్చినాయి. అత్త గాయం ఉండదా చంపిండ్రు బండి గుద్ది. అయ్యి పైసలు. నీ పేరేం పేరమ్మా? రాజావా. నీ కొడుకుల పేరు? శివాజీ. ఇంకా సుధాకర్, నవీన్. ఇదివరకు పట్టితే ఇద్దరు కొడుకులు రాలేదు. కొడుకు లాయర్లు ఏర్పాటు మమ్మల్ని ఏం చేస్తారు అంటూ